హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి. హలో, నేను వైష్ణవిని. ట్రూ కాలర్లో పేరు వచ్చిందిలేండి. ఏం చేస్తున్నారు? తెల్లవారి మీకు ప్రపోజ్ చేస్తే మధ్యాహ్నం రిజెక్ట్ చేసావు కదా, అందుకే రాత్రికి మందు కొడుతున్నాను. అయ్యో, మందు కొడితే హెల్త్ పాడైపోతుంది కదండి. మీరు లేని హెల్త్ ఉంటే ఏంటి, పోతే ఏంటండి? గిఫ్ట్ ఇచ్చారు కదా, బాగుంది, నాకు నచ్చింది. బాగోదేటి? మా బాబు కరెంటు బిల్లు కట్టమని నాకు క్యాష్ ఇస్తే నాకు ఒళ్ళు కొవ్వెక్కై నీకు గిఫ్ట్ కొన్నాను. బాగోదేటి? తీరా చూస్తే గిఫ్ట్ తీసుకుని మరి నేను నీకు నచ్చలేదు అని అన్నావు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, ఫోన్ పెట్టేయి. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది, తప్పు ఎవరిదనను. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, టీ అడిగారు కదా, ఇదిగోండి. ఏంటే, టీ పేపర్ కప్లో ఇచ్చా? నీ ఒక్క టీ కోసం నేను వంటగదిలోనికి వెళ్ళి గ్యాస్ వెలిగించి తపాల పెట్టి పాలు పోసి టీ పొడి పంచదార యాలకులు దంచి అందులో వేసి అది మరిగినంత వరకు నిల్చొని చూసి అది మరిగిన తరువాత కప్పులో పోసి అది తీసుకుని వచ్చి మీకు ఇచ్చి మీరు తాగిన తరువాత ఆ కప్పు తపాల తోమేంత ఓపిక నాకు లేదు. అందుకే 10 రూపాయలు ఇచ్చి టీ తెప్పించాను. తాగేసి కప్పు బయట పడేయండి. కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి కదనే? అవునండి, నిజమే. అందుకే ఇంట్లోనే ఎక్కువగా పెంచుతారు కుక్కలని. ఎందుకని ఇంట్లోనే పెంచుతారు? కుక్కలను చూసి ఇంట్లో ఉన్న కొందరు విశ్వాసంగా ఎలా ఉండాలి నేర్చుకుంటారు అని పెంచుతారు. ఈ మధ్య మన కుక్క ఎక్కువగా మొరగడం లేదు కదా? అవునండి. ఎందుకు మొరగడం లేదు మన కుక్క? దానికి తెలిసిపోయిందే, ఇంట్లో 2 మురుగునోళ్ళు ఉండకూడదు అని. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. ఒరే కొడుకా, మీ నాయన ఎక్కడ ఉన్నాడో చూడరా. ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? ఎక్కడో ఒక దగ్గర ఉంటాడులే. నా బాధ నీకెలా తెలుస్తుంది? ముందు వెళ్ళి మీ నాయన ఎక్కడ ఉన్నాడో వెతుకు. సరే, వెతుకుతాను అని రోడ్లనక పొట్లనక వెతుకుతూ పొలం దగ్గరికి వెళ్ళి చూస్తాడు కొడుకు. నాన్న, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? గట్లు తీస్తున్నాన్రా. హలో అమ్మా, నువ్వేం భయపడకు, నాయన పొలం దగ్గర ఉన్నాడు, గట్లు తీస్తున్నాడు. ఓ అవునా, మంచిది బిడ్డ. అమ్మా, ఎందుకు అంత కంగారు పడిపోయి మరి నాయన్ని వెతికావు? ఏం లేదు బిడ్డ, మన పక్కింటి సుజాత ఆంటీ ఉదయం నుండి కనిపించడం లేదంట. మీ నాయన ఈ మధ్య దానితో ఎక్కువ ముచ్చట్లు పెట్టుకుంటున్నాడులే. దాన్ని తీసుకుని ఎటు అయినా వెళ్ళిపోయినాడేమో అని నాకు డౌట్ వచ్చింది. ఏమండి, ఈ ప్రపంచంలో ఎన్ని కులాలున్నాయి? నాకు తెలిసి 2 కులాలున్నాయి. తిన్నాక నెమరు వేసేది బర్రె కులం, కట్టుకున్నాక తినేది భార్య కులం. రాత్రి ఫుల్ బాటిల్ తెచ్చాను కదా, ఏదే? తాగేశానండి. తాగేశావా? అలా ఎలా తాగేశావే? అయినా మందు ఎందుకు తాగా? భర్తలో సగం భార్య అని అన్నారు కదా, అలా అయినప్పుడు మందులో కూడా సగం భార్య తాగాలి కదా మరి. అందుకే మీరు ఫుల్ తీసుకొచ్చారు కదా, అందులో సగం తాగేశాను, మిగతా సగం మీరే తాగేయండి. సగం తాగేశావా? మీకు భార్య ఇంపార్టెంటా, బ్రాండ్ ఇంపార్టెంటా? నాకు బ్రాండ్ ఇంపార్టెంట్. ఎందుకలా? బ్రాండ్ అయితే తలకి ఎక్కుతుంది, అదే భార్య తల మీదకి ఎక్కుతుంది. అందుకే నాకు బ్రాండ్ ఇంపార్టెంట్. కంచాలు తింటావు, తిన్నాక మంచం మీద ఫుల్గా నిద్రపోతావు. పొద్దున్నుండి సాయంత్రం వరకు చిన్నపిల్లవాడిలాగా చూసుకుంటే నీకు నాకంటే బ్రాండ్ ఇంపార్టెంటా అని అంటావా? నీకేం తెలుసు? మందు విలువ రోజు తాగేటోడికి తెలుస్తుంది. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా, అందులో కోచింగ్ చెప్పే సార్లు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ కాలేకపోయారంటారు? అక్క, ఓ అక్క, ఇంట్లో బాగున్నాడా? ఉన్నాడు కానీ ఇంకా నిద్ర లేగలేదు. ఎందుకు? మా ఆయనతో నీకేం పని? ఏం లేదక్క, చికెన్ తెమ్మని చెప్పినా ఏదో పని ఉందని మా ఆయన బయటికి వెళ్ళిపోయిండు. బావని తెమ్మందామని పరిగెత్తుకొని వచ్చి చికెన్ ఒకటే చాలా, ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు శ్రీజ భర్త. చికెన్ ఒకటే చాలు బావా, నేను పాలు ప్యాకెట్ తెమ్మంటే నిద్ర వస్తుంది, నువ్వే వెళ్ళి తెచ్చుకో అని అన్నావు, దానికి చికెన్ తెస్తావా అని ఒకటి పీకుతుంది.
కస్టమర్ మంచి మొబైల్ ఉంటే చూపించండి. షాప్ యజమాని ఇదిగోండి మంచి మొబైల్. కస్టమర్ ఇది మంచి మొబైల్ అయితే షాప్లో ఉన్నవి మంచివి కా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.